శ్రీ మాత్రే నమః. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రియమైన ధనుస్సు రాశివారలారా, మీరొక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దానిని సాధించే వరకు ఆగని వ్యక్తులు మీరు ఆకాశం వైపు చూస్తూ కలలు కనే వెలుకాడు. చిన్న చిన్న ఆశలతో కాదు, పెద్ద పెద్ద ఆలోచనలతో ముందుకు వెళ్లే స్వభావం మీది. అందుకే మీ జీవిత ప్రయాణం కూడా సాధారణంగా ఉండదు. మీ వ్యక్తిత్వం నిప్పులాంటిది. బయటకు చాలా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు. అందరి ముందు మీ ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ తగ్గించుకోరు. మీరు నిలబడితే నేరుగా నిలబడతారు, మాట్లాడితే స్పష్టంగా మాట్లాడతారు. ఇదే మీ అసలైన బలం. కాని మిత్రులారా, ప్రస్తుత నెల ధనస్సు రాశివారికి ఒక వింత అనుభూతిని తీసుకువస్తోంది. ఒకవైపు అదృష్టం తలుపు తెరుచుకుంటున్నట్టు అనిపిస్తుంది. అవకాశాలు దగ్గరికి వస్తున్నట్టు కనిపిస్తాయి. మరోవైపు ఎవరో మీ కాలును వెనుకనుంచి లాగుతున్నట్టు కూడా మీ మనస్సుకు అనిపించవచ్చు. అంటే ఎదుగుదల ఉన్నా అడ్డంకులు కూడా సమాంతరంగా వస్తాయి. మీరు అందరికీ మంచి జరగాలని కోరుకునే మనసు కలవారు. అవసరమైన వారికి సహాయం చేయడానికి వెనుకాడరు. ఎవరికైనా కష్టం ఉందంటే అది మీ సమస్యగా భావిస్తారు. కాని ఈ నెలలో మీరు చేసిన ఉపకారానికి బదులుగా కృతజ్ఞత కన్నా నిర్లక్ష్యమే ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. ఇది మీ మనస్సును కొద్దిగా బాధించవచ్చు. ఈ నెలలో మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మీ ఆలోచనల దిశను మార్చేలా ఉంటాయి. మీరు నమ్మే దేవుడు మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు. కాని మీరు గుడ్డిగా నమ్మిన కొంతమంది వ్యక్తులు మాత్రం దూరమయ్యే అవకాశం ఉంది. ఇది బాధ కలిగించినా మీకు జీవిత పాఠం నేర్పించే దశగా మారుతుంది. అదే సమయంలో ఈ నెలలో మీకు లోపల ఒక విచిత్రమైన సంతృప్తి కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు నిజాయితీగా ఉన్నారనే నమ్మకం మీకు బలమిస్తుంది. ఇదే సమయంలో రాబోయే గజకేసరి యోగం ప్రభావం మీ జీవితంలో ఎలా పనిచేస్తుంది? మీ శాంతిని నాశనం చెయ్యడానికి ఏమి పొంచి ఉంది? మీ ఆరోగ్యం, ఆర్థిక విషయాలలో ఎవరు పొంచి ఉన్నారు? మరియు మీ కుటుంబంలో మార్పులు ఏమిటి? ఇవన్నీ ఈ వీడియోలో మనం వివరంగా చూద్దాం. ఈ వీడియోలో ధనస్సు రాశివారుగా మీ సహజమైన నిర్దిష్టత మరియు అసాధారణత, అలాగే మీ అతిగా దాతృత్వం ఎలా మీ శ్రేయస్సుకు దారితీస్తుందో, అదే సమయంలో కొన్ని సమస్యలకు కూడా ఎలా కారణమవుతుందో నేను వాస్తవికంగా విశ్లేషిస్తాను. వీడియోను దాటవేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే వీడియో చివరిలో ఈ సంవత్సరం మీరు ఇంట్లో ఎదుర్కొనే సవాళ్ల గురించి మరియు దానికి పరిష్కారం గురించి స్పష్టంగా చెప్తాను. దానికంటే ముందు మన భక్తివాణి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువు బలాన్ని పొందడానికి, మీ కోరికలను నెరవేర్చడానికి ఈ నెల కలియుగం యొక్క ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఓం నమో లక్ష్మీదేవ్యే నమః అని స్మరించడం ఈ నెలలో మీకు ఆధ్యాత్మికంగా, మానసికంగా బలాన్నిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వ్యాఖ్యానించాలి. ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం నమో లక్ష్మీదేవ్యే నమః అని వ్రాసి ఈ వీడియోకు లైక్ ఇవ్వండి. మిత్రులారా, ధనస్సు రాశిని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. మీరు బయటకు చాలా కఠినంగా, గంభీరంగా కనిపించవచ్చు. కాని లోపల మాత్రం చిన్నపిల్లల మనస్సు ఉంటుంది. ప్రేమ కావాలి, నిజాయితీ కావాలి, నమ్మకం కావాలి. ఇవే మీ లోతైన అవసరాలు. మీ రాశికి అధిపతి బృహస్పతి. అందుకే మీకు జ్ఞానం కోసం దాహం ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడం, ఆలోచించడం, ప్రశ్నించడం మీ సహజ లక్షణం. సత్యం మరియు మతం యొక్క మార్గంలో నడవడం మీ జీవిత తత్వం. మీరు ఒకరి ముఖం మీదే నిజం చెప్పేస్తారు. ఇదే మీ బలం. కాని అదే సమయంలో ఇదే మీ బలహీనత కూడా. ఎందుకంటే అందరూ నిజాన్ని అర్థం చేసుకునే స్థితిలో ఉండరు. ఈ నెలలో మీ ప్రత్యక్ష ప్రసంగం మీకు దగ్గరగా లేనివారిని మరింత దూరం చేయవచ్చు. కొన్నిసార్లు సత్యం మాట్లాడడం అవసరం. కాని అది ఎలా చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి అన్నది కూడా అంతే ముఖ్యమని ఈ నెల మీకు నేర్పిస్తుంది. మీ మరో అసాధారణ లక్షణం భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల వర్తమాన ఆనందాన్ని పాడుచేయడం. ఈ నెలలో మీరు ఇప్పుడు అనే క్షణాన్ని ఆస్వాదించడం నేర్చుకుంటే మానసిక శాంతి మీ దగ్గరకు వస్తుంది. గ్రహస్థితులను పరిశీలిస్తే బృహస్పతి ప్రభావం మీకు అనుకూలంగా ఉంది. అదే సమయంలో శని ప్రభావం కూడా మీ జీవితంలో పనిచేస్తుంది. దీని అర్థం బయట ప్రపంచంలో మీరు గౌరవాన్ని, గుర్తింపును పొందుతారు.
కాని ఇంటి 4 గోడల మధ్య మాత్రం కొంత అసంతృప్తి లేదా ఒత్తిడి ఎదురయ్యే అవకాశముంది. కుటుంబ సభ్యులతో మాటల్లో సంయమనం చాలా అవసరం. ఇప్పుడు మీ కెరియర్ మరియు ఉద్యోగం గురించి మాట్లాడుకుందాం. ఉద్యోగం చేస్తున్న ధనస్సు రాశి వారికి ఈ నెల అవకాశాల స్వర్ణకాలం. మీరు బోధన రంగంలో ఉన్నా, బ్యాంకింగ్ లేదా కన్సల్టింగ్ రంగంలో ఉన్నా మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీ ఉన్నతాధికారులు మీ అభిప్రాయాలను గౌరవిస్తారు. ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల గురించి చర్చలు జరగవచ్చు. కాని సహజోద్యోగులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ సరదా మాటలు కూడా కొందరికి తప్పుగా అర్థమయ్యే అవకాశముంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెల మంచి ఫలితాలు ఇవ్వగలదు. పరీక్షలు రాసిన వారికి శుభవార్త వచ్చే అవకాశముంది. కాని దేవుడిని నమ్మడమే కాకుండా మీ కృషిని కూడా తగ్గించికండి. వ్యాపారవేత్తలకు, ముఖ్యంగా గోల్డ్ ఫైనాన్స్, వడ్డీ వ్యాపారం లేదా విద్యాసంస్థలు నిర్వహించేవారికి ఈ నెల ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ ఆలోచనలు చేయవచ్చు. కాని భాగస్వామ్యాలలో కొత్త వ్యక్తులను నమ్మడం మానండి. ప్రస్తుత వ్యాపారంలో చిన్న మార్పులు చేయడం ఉత్తమం. స్టాక్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడులు లాభాన్నిస్తాయి. కాని డే ట్రేడింగ్లో నష్టాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. నిరుద్యోగులకు ఈ నెలలో శుభవార్త ఎదురుచూస్తుంది. మీరు కోరిన రంగంలో లేదా కంపెనీలో అవకాశం రావచ్చు. ఇంటర్వ్యూకు వెళ్లేటప్పుడు మీ జేబులో పసుపు రుమాలు ఉంచడం ఆర్థిక అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. ధనుసు రాశివారికి ఈ నెల ధన ప్రవాహం బాగుంటుంది. కాని ఆదాయం పెరిగినా చిన్న చిన్న ఆదా అలవాటు చేసుకోవడం చాలా అవసరం. ఇంటి మరమ్మతులు లేదా వాహనం కొనుగోలు వంటి పెద్ద ఖర్చులు ఉండవచ్చు. ఇవి అవసరమైన ఖర్చులే అయినా బడ్జెట్ను మించకుండా చూసుకోవాలి. అప్పుల విషయానికొస్తే పాత రుణం తీర్చడానికి కొత్త రుణం తీసుకునే పరిస్థితి రావచ్చు. వడ్డీ విషయంలో చాలా జాగ్రత్త అవసరం. బ్యాంకు రుణం పొందే అవకాశముంది. దాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో స్థిరత్వం వస్తుంది. మిత్రులారా, ఈ నెలలో రుణం తిరిగి పొందే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే ఎవరో వచ్చి ఒక్క మాట అడిగారనే కారణంతో వెంటనే డబ్బు ఇవ్వడం మంచిది కాదు. మీ మనసు చాలా మంచిది కాబట్టి ఇబ్బంది ఉంది అన్న మాట వింటే కరిగిపోతారు. కాని ఈ నెలలో ఇచ్చిన డబ్బు తిరిగి రావడంలో ఆలస్యం లేదా ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అవసరమైతే స్పష్టంగా చెప్పండి, కాని మీ ఆర్థిక స్థిరత్వాన్ని ప్రమాదంలో పెట్టవద్దు. ఇప్పుడు గృహిణుల గురించి మాట్లాడుకుందాం. ఈ నెలలో గృహిణులకు మిశ్రమ ఫలితాలుంటాయి. అత్తగారు కోడలి మధ్య మాటల తేడాలు లేదా పనిమనిషి వల్ల వచ్చే ఇబ్బందులు కొంత చికాకు కలిగించవచ్చు. చిన్న విషయాలు పెద్ద గొడవలుగా మారకుండా ఉండాలంటే ఈ నెలలో మౌనం మరియు సహనం చాలా అవసరం. అయితే ఆర్థికపరంగా గృహిణులకు ఇది మంచి సంకేతం. మీరు ఇంటి నుంచే టైలరింగ్, క్యాటరింగ్, ఆన్లైన్ వ్యాపారం, హోమ్ బిజినెస్ వంటి పనులు చేస్తే స్వయం సమృద్ధిని పొందే అవకాశముంది. చిన్నగా మొదలుపెట్టిన పని కూడా క్రమంగా ఆదాయ వనరుగా మారుతుంది. ఈ నెలలో మీరు బంగారం లేదా ఆభరణాలు కొనడం కంటే వంటగది అవసరాలు లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు కొనాలనే ఆసక్తి ఎక్కువగా చూపుతారు. ఇవి అవసరమైన ఖర్చులే, కానీ బడ్జెట్ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ జీవితానికి వస్తే ఈ నెల కొంత జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన సమయం. ఇప్పటికే చెప్పినట్లుగా శని ప్రభావం మీ సంతోష స్థానంపై ఉండటంతో ఇంట్లో శాంతి కొరవడే పరిస్థితులు రావచ్చు. ముఖ్యంగా తల్లి ఆరోగ్యం హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉంది. ఛాతీ నొప్పి, శ్వాస సమస్యలు లేదా అలసట వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దు. అవసరమైతే ఆస్పత్రికి వెళ్లే పరిస్థితి కూడా రావచ్చు. ఆమె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం ఉన్నా కూడా కుటుంబంలోని ఇతర సభ్యుల జోక్యం లేదా ఆస్తి సంబంధిత విషయాల వల్ల విభేదాలు తలెత్తవచ్చు. మూడవ వ్యక్తుల మాటలను గుడ్డిగా నమ్మకండి. మీ ఆలోచనలలో మీ కుటుంబాన్ని తగలబెట్టేలా నిర్ణయాలు తీసుకోవద్దు. ఇప్పుడు ప్రేమ విషయానికి వస్తే ధనుస్సు రాశివారికి ప్రేమపరంగా ఇదొక పరీక్షాకాలం. మీరు ప్రేమను మనసులో దాచుకుని ఇంట్లో చెప్పడానికి వెనుకాడవచ్చు. కులం, హోదా లేదా కుటుంబ ఆలోచనలు అడ్డంకులుగా అనిపించవచ్చు. కాని మీకు బృహస్పతి బలముంది. ఓపికతో, గౌరవంతో మీ పెద్దలను ఒప్పిస్తే చివరికి మీ మాటే నెగ్గే అవకాశముంది. అవివాహితులకు కంకణం రావడానికి కొంచెం ఆలస్యం కావచ్చు. తొందరపడి వివాహ నిర్ణయాలు తీసుకోకండి. అలాగే పిల్లలపై నిర్ణయం తీసుకోవడంలో కూడా ఆలోచించి అడుగులు వేయండి. అదృష్టం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెల శుభవార్త తీసుకురాగలదు. మీకు వంశదేవుడికి సంబంధించిన ప్రతిజ్ఞ ఉంటే దానిని ఈ సమయంలో తీర్చడం చాలా మంచిది. ఇది అదృష్టాన్ని మరింత బలపరుస్తుంది.
విద్యార్థులారా, ఇది మీకు నిజంగా సువర్ణ అవకాశం. బృహస్పతి మీ పాలకుడు కాబట్టి విద్యలో మీరు ముందంజలో ఉంటారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే యోగముంది. ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం లేదా మంచి కాలేజీలో సీటు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ అతిగా నమ్మకంగా ఉండకండి. స్నేహితులతో సరదాగా గడిపే సమయాన్ని తగ్గించి పుస్తకాలపై పూర్తి దృష్టి పెట్టండి. ఇదే సమయం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఆరోగ్యం గురించి చాలా ముఖ్యమైన సూచనలు. ధనుస్సు రాశివారికి ఈ నెలలో ప్రధానంగా కాలేయం, జీర్ణక్రియ మరియు ఊబకాయం విషయంలో జాగ్రత్త అవసరం. పండుగలు, వేడుకలు ఎక్కువగా ఉండటం వల్ల ఆహారంపై నియంత్రణ కప్పే అవకాశముంది. స్వీట్లు తగ్గించండి. మధుమేహం ఉన్నవారు ప్రతిరోజూ నడకను తప్పనిసరి చెయ్యాలి. లేకపోతే అనవసరంగా ఆస్పత్రి ఖర్చులు పెరగవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో అతి ముఖ్యమైన భాగం. ధనుస్సు రాశివారు ఈ సంవత్సరం ఎదుర్కొనే అతి పెద్ద సవాళ్లు ఏమిటి? మిత్రులారా, ఇది కోడలు లేదా ఆస్తికి సంబంధించిన వివాదమా? అవును. ఈ నెలలో లేదా ఈ సంవత్సరపు ప్రారంభ దశలో మీ కుటుంబంలో పూర్వీకుల ఆస్తి లేదా భూమి విషయంలో పెద్ద గందరగోళం ఏర్పడే అవకాశముంది. తోబుట్టులు లేదా రక్తబంధువులు ఆస్తి కోసం మీమీద తిరగబడవచ్చు. కోర్టు కార్యాలయానికి వెళ్లే పరిస్థితి కూడా రావచ్చు. పత్రాలలో చిన్న లోపాల కారణంగా మీ వాటాను కోల్పోతామేమో అనే భయం మీలో కలగవచ్చు. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి భావోద్వేగ నిర్ణయాలు తీసుకోవద్దు. ఇది భావాల విషయం కాదు, ఇది చట్టపరమైన విషయం. తెలివిగా, చట్టబద్ధంగా అడుగులు వేయాలి. అందరినీ నమ్మి సంతకం చేయవద్దు. ప్రతి పత్రాన్ని చదివి అర్థం చేసుకుని మాత్రమే సంతకం చేయండి. అదును నా సోదరుడు అనే భావంతో నడిచితే మోసపోయే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారమేమిటి? ధనుస్సు రాశివారికి అత్యంత సరళమైన మరియు శక్తివంతమైన పరిష్కారాలు ఉన్నాయి. బృహస్పతి మీకు రక్షణ శక్తి కాబట్టి ప్రతి గురువారం రాఘవేంద్ర స్వామి మఠానికి వెళ్ళండి. వీలైతే సేవ చేయండి. లేదా జీవితంలో ఒక్కసారైనా మంత్రాలయాన్ని దర్శించండి. మీ కష్టాలన్నింటినీ ఆ దేవుని పాదాల వద్ద ఉంచండి. మిగిలిన బాధ్యత ఆయన చూసుకుంటాడు. గురువారం లేదా ఆదివారం ఆవులకు అరటిపండ్లు లేదా బెల్లం తినిపించండి. ఇది దోషాలను తొలగించి కుటుంబానికి శాంతిని తెస్తుంది. స్నానపు నీటిలో చిటికెడు పసుపు పొడి వేసుకుని స్నానం చేయండి. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర పసుపు మరియు కుంకుమ ఉంచండి. ఇది ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించకుండా కాపాడుతుంది. సమయం దొరికినప్పుడల్లా కనీసం గురువారమైనా విష్ణు సహస్రనామం జపం చేయండి. ఇది నీకు మనశ్శాంతిని అలాగే కెరీర్లో స్థిరమైన విజయాన్ని ఇస్తుంది. మిత్రులారా, ఈ నెల ధనుస్సు రాశివారికి ఒక అవకాశం కూడా, ఒక పరీక్ష కూడా అవుతుంది. మీ మంచితనాన్ని దుర్వినియోగం చేసేవారికి దూరంగా ఉండండి. మీ లక్ష్యంపైనే మాత్రమే దృష్టి పెట్టండి. ఆయన ఆశీసులు ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని, మీ కుటుంబం ఆనందంతో నిండిపోవాలని నేను హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. ఈ వీడియోలో అందించిన సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను తెలియచేయండి. ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం నమో లక్ష్మీదేవ్యై నమః అని రాయండి. మన భక్తివాణి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆ దేవుని ఆశీసులు మీపై ఎల్లప్పుడూ ఉండుగాక. మరిన్ని ఆసక్తికరమైన విశ్లేషణలతో తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.